హాయ్ హలో అందరికీ. ఇది హనుమాన్ జయంతి రోజున గురువారం తీసిన వీడియో అండి. తను మా బ్రదర్ అన్నమాట. మా హస్బెండ్ నేను ఫుల్ వర్షం పడుతుంది, బయటకు వెళ్దాం అనుకుని గుడికి తెచ్చాము. కానీ వర్షం పడుతుంది. ఇక్కడ సమ్మర్లా లేదండి, వర్షాకాలంలో ఉంది. ఆ రోజు నాన్ వెజ్ తినకూడదు కదా, వెజిటేబుల్స్ కానీ వెళ్ళాము. మా బ్రదర్ కూడా నేను నాన్ వెజ్ వద్దు వెజ్ అన్నారు. సరే అని అలా నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. ఇక్కడ వచ్చేసి అయితే వర్షంలో మీలో ఎవరికన్నా ఐస్ క్రీమ్ తినే అలవాటు ఉందా? నాకైతే ఉందండి. ఐస్ క్రీమ్ అయితే శుభ్రంగా తింటాను. సమ్మరే కాదు, వర్షాకాలం కూడా తింటాను. అలాగే నేను మా బ్రదర్ అయితే బటర్ స్కాచ్ తీసుకున్నాం. మా హస్బెండ్ అయితే వేరే తీసుకున్నారు. అక్కడ వేడి వేడిగా చికెన్ నూడిల్స్ చేసేస్తున్నారు. భలే అనిపించింది, పొగ పొగలు వచ్చేస్తుంది. మా హస్బెండ్ ఎప్పుడు సపరేట్ లేండి, అందరు తీసుకుని ఆయన తీసుకోరు, ఆయన వేరేగా తీసుకుంటారు. ఇక్కడ వచ్చి మా హస్బెండ్ మా బ్రదర్ వచ్చేసి ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. దేనికో కాదండి, అంబులెన్స్ అనమాట. అక్కడ అసలు ఎవరు కాళ్ళు ఇంటికి వెళ్ళిపోదామని చూస్తున్నారు తప్ప ఎవరు దానికి సైడ్ ఇవ్వట్లేదు. అప్పటికే ఒక 10 నిమిషాలు అయిపోయింది. అందులో పేషెంట్ ఉంటారని కూడా ఆలోచించట్లేదు. ఇది వచ్చేసి అయితే నేను మ్యారేజ్ జరుగుతున్నట్టుంది అనుకున్నాను. ఇక్కడ మ్యారేజ్కి పిల్లలు కానీ పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు మగవాళ్ళు ఉంటుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ నాకు నచ్చింది ఒడిశాలో ఇదే అన్నమాట. డ్యాన్స్లు అవి చేస్తూ, కానీ కాదంట, బ్రాహ్మణ్స్ వాళ్ళు ఒక అనవైతే ఉంటుందంట కదా, 12 సంవత్సరాలు నిండిన తర్వాత వాళ్ళ అబ్బాయికి జంజం వేస్తే కూడా ఉంటుందంట. అది ఫెస్టివల్ అంత బాగా చేసుకుంటారంట, అదంట. ఈరోజు అయితే మేము కొండపైన టెంపుల్కి వచ్చామండి. గురువారం రోజున, హనుమాన్ జయంతి రోజున. అసలు మన ఇంటికాడ ఎలా ఉంటుంది హనుమాన్ మందిర్ చూడండి. ఇక్కడ ఆల్రెడీ హనుమాన్ జయంతి ఎప్పుడూ అయిపోయిందన్నమాట. వీళ్ళు మనకన్నా ముందే చేసేసుకుంటారు. అడుగుతున్నాం పంతులు గారిని, ఇదేంటి మాకు ఆంధ్రాలో ఇప్పుడు హనుమాన్ జయంతి అంటే, ఇప్పుడు లేదు మాకు ఎప్పుడు అయిపోయిందని చెప్తున్నారనమాట. ఇటువంటి లైటింగ్స్ ఏమీ లేవు, నార్మల్గా ఉన్నాయి. అండ్ మేము మట్టిగా ఉన్నాం, ఇంకెవ్వరూ లేరన్నమాట. అలాగే మన ఏరియాలో హనుమాన్ జయంతి ఎలా జరిగిందో నాకైతే కామెంట్ చేయండి. ఫుల్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్.